అరే మామ దావతంటే పట్టుకత్తి మన దగ్గర పైసలు లేకపోయా ఏం చేద్దామంటావు? అరే మరి తుదం కాదురా ఇది. ఆ రాజుగారి కొన్ని సిగాలని ఫోన్ చేసి రమ్మను మా వీడికి. హలో రాజు ఎక్కడున్నావురా? మీరు జల్దీ సీకర్ కానీ పట్టుకున్నా మన అడ్డగాడికిరా. ఎట్లా ఇట్లా సొయ్యి లేకుండా ఉన్నారు మీరు. ఇవాళ ఏ రోజు గుర్తుందారా మీకు అసలు? జల్దీ రా అడ్డగా అచ్చగా మాట్లాడుకుందాం. అరే ఏమైందిరా వారం ఫోన్ చేసాడు సికా దగ్గర పట్టుకొని వచ్చినా ఆయన లెక్కనే ఫోన్ చేసి రమ్మన్నమాట పోసిన ఆపుకున్నావురా. మిమ్మల్ని మద్దతు చేయడానికి రమ్మన్నారా ఇక్కడికి? అరే ఇలా 31st ఏదో ప్లాన్ చేద్దామని బుద్ధి ఉందా తెలుస్తుందా మీకు అసలు? అరే ఇలా 31st సారా మామ. అరే మందు తెప్పి మామ తాగు. అరే గా మందికి పైసలు ఉన్నాక మేము మీకెళ్ళి ఫోన్ చేసామంటారా? మేము చేసుకోపోతాం దావతిగా. మీరు ఫోన్ చేసి రమ్మన్నప్పుడే నాకు డౌట్ పెట్టిందిరా మీ సంగతి నాకు తెలియదా? అరే మామ జరిగింది ఏదో జరిగిపోయింది. మరి ఇలా 31st దావా చేసుకుందాం అంతా. ఆ విషయంలో మాత్రం తగ్గేదే లేదురా. మనిషికి పైసలు వేసుకున్నాం, ఎట్లయితే అట్లా దావత్ అయితే వేసుకున్నాం. నాకు రైతు లేవురా పైసలు. నా దగ్గర ఒక 10 రూపాయలు తప్ప ఒక్క రూపాయి లేదు మామ. అరే మహేష్ కథలు పడకు. నేను దగ్గర ఉన్న 10 రూపాయలకు పుట్టినాడు రా మన దావతకు మంది వస్తాయిరా. అరే ఇట్లా అయితే దావత అయ్యేటేరా. ఎవరి కాడ ఏమన్నా తిరగట నడవది మామ. నేను పోతుందిగా. కుక్కర గణేష్ ఇలా పక్క సెట్ వేసుకున్నాం. ఇలా ఎట్లయినా సెట్ వేసుకున్నాం. అరే శ్రీకాంత్ ఇలా 31st రా. అరే నువ్వు ఎట్లా చెప్తే కట్టినారా దావత్ అయితే వేసుకున్నాం రా. నేను చెప్పినట్టు వింటారా? ఎంత మామ? అట్లేగా. అరే మీరిద్దరు కలిసి కోడి బోలిపాలయాలు మీరు తీర్రా. మీ ఇద్దరం కలిసి మందు తీసుకొస్తాం. మంచిగా దావత్ చేసుకుందాం. ఓకే మామ డాక్టర్. మళ్ళీ నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. కోడి రాలేదంటే మాత్రం మంచి కూడా. మీరు కూడా మేము అన్ని పట్టుకొస్తాం. మందుకు మా దగ్గర పైసలు ఏమంటే మేము కూడా ఊకం. ఓకేరా మీది కోడి మాది మందు. సక్సెస్ డన్ పక్క. అరే మహేష్ కూర వండడానికి సామాను గోల్డ్ పాలాలు నీ తీసుకొస్తా. నువ్వు కోడి పట్టుకురారా. సరే ఎట్లా చేసాను తీసుకొస్తా తిని. అరే మన దగ్గర పైసలు లేవే, మందు చెప్తాను ఒప్పుకుంటే ఎట్లారా? మెడకు పట్టప్పం కావక తప్పుతాయిరా. ఊళ్ళో సీట్ కానీ ఉత్తరేద్దాం. సరే పారా మరి. అమ్మా సాగుకుందామని మంచి కోని కొనుకొచ్చిన ఇప్పుడు మా సెట్ కింద కట్టేసేస్తా. అమ్మ గిన్నె చేసినా నువ్వు దోముకోని నేను దుకాణంలో కూర్చుంటా. అన్న ఒకటి గోల్డ్ పాలాల ప్యాకెట్లో ప్లేట్ల ప్యాకెట్, గ్లాసుల ప్యాకెట్, చికెన్ మసాలా. రేపు తెలియండి ఇస్తా. పైసలు లేవు రాసుకో. సరే తమ్ముడు ఇస్తా. రేపు మర్చిపోకుండా తెచ్చి పైసలు. ఓకే అన్నీ ఒక కవర్ లేచి. అరే నువ్వు కూడి పట్టుకురా పోడా. సరే మా ఇంటికాడ కోడి కొడదాం మా అమ్మ నాన్న తంతది. ఇక కొడుందిగా దీన్ని వేసుకొని పోతా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తమ్ముడు 350 అయింది. 1000 వెళ్ళినా నెచ్చేలే అనుకో ఇంటికి వస్తా మరి. సరే అన్న. ఆగో ఇక్కడ గిన్నెలు ఉన్నాయిగా. మళ్ళీ ఇంటి దాకా సామాను పట్టుకుని ఓడు. మళ్ళీ ఇంటికాడ బాగోతాం. ఇవే పట్టుకొని అయిపోద్ది. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. గణేష్ గారు రాలేదా? ఫోన్ చెప్తా. గణేష్ ఏడునరా తొందరరా. అడగారికి వచ్చినా. అరే మామ వచ్చిందా? కోని తెచ్చినా మామ. అయ్యో తెచ్చినా అన్నీ. అరే మామ నాకేది ఫోన్ కొడుతున్నావు రా. రానే పడుతుంది. ఇంతలో అన్నకన్నా ఫోన్ చేయి వాళ్ళకి. రాజా ఏడున్నారా? అమ్మకం కోని తెమ్మని ఏంది? అరే వస్తున్నావురా, దారిలో ఉన్నావురా.
రారీ మనం మొన్న దావా చేస్తున్నాం రా ఆనే కోసుకొని తావా పారా పోరా మంచి పని చేసావురా కోడైతే మంచిగా ఉన్నదిరా అన్న వస్తున్నారా కోడైతే ఏనా తినే గట్టే అరవై పోతావురా. అరే మహేష్ ఈ ఉల్లిగడ్డలు నెరిపోయాలు మేము కోస్తాం కానీ కోని పోతాం చేసి కోసుకొని రాపోర్రా. సరే ఓకే రా. Food is mending, it's too hot. అరే అయిందిరా ఇప్పుడా మామ తొందరగా అడిగిరా అందరా చికెన్ స్మెల్ మంచిగా వస్తుందిరా. అరే ఎన్ని బిర్యానీ తెచ్చిరా? 10. తీసుకున్నా మామ? తీసుకోమమ్మా. తీసుకున్నామా? చికెన్ ఎట్లున్నారా? సూపర్ ఉంది మామ, కానీ కోడి మాత్రం టేస్ట్ వేరే వచ్చింది మామ. అన్నుడు సూపర్ అని రాజుగాడు మంచిగా ఉంది. ఈ 30% దావత్ మాత్రం సూపర్ అవుతుంది మామ. నిమ్మకాయ మామ తీసుకోమమ్మా. మన టైం టేబుల్కు మన చిల్లర కదా బాగా. నాకు ఓడి ఏడవయ్యారా? అగో తమ్ముళ్ళు ఈయనే ఉన్నారా? అప్పుడు దావత్ నడుతుందా? అప్పుడు దుకాణంలో సామాన్ అందుకే తెచ్చుకున్నావా ఏంది? అయితే నేను మా కోడి గిట్ట కనబడదా ఇది ఎక్కువ? అప్పరా బిడ్డ విడాచిండి ఏంద్రు నేను తినే చికెన్ వానుకోవడం ఏంటంటే తంతారు. చూసిరా తమ్ముళ్ళు నా కోడి ఏమన్నా కనబడదా ఇది ఎక్కువ? అన్నారా ఒక పెగ్గైతే కోడి ఎటుపోతుంది తర్వాత ఏం కనదా? ఏ రానరా అది ఎడకప్పుకుని ఏమంటున్నదా అదా దానా ఓపికి ఓ పెగ్గైతే రావా? కొత్త కొనుకొచ్చా తమ్మి ఏటో పోయింది చికెన్ కూడా పట్టి చెప్పరా అందరం. మరి పెగ్గైతే అన్న చెప్పేది అట్లే మనం ఇంట్లో ఎటుపోతుంది అన్న? ఈ పెగ్గు తాగినాక పోయి అందరం ఇంట్లో పక్క ఎటుపోతుంది అన్న కోడి ఎటుపోతుంది? నాటుకోడా తమ్ముడు కొంచెం గట్టిగా ఉన్నది. నాటుకోడే అన్న. నేను ఏదో కోడి పోయినా అత్తే ఇక కూర్చొని చికెన్ తినమంటే మందు పోతుంది. కోడి ఎప్పుడు ఇంటికి రావాలి? ఏం కిలో అంతే అన్న? తమ్మి అప్పుడు దావత్ కోసం సామాన్ తెచ్చుకున్నావు కదా షాప్లో. ఇందుకే అన్న. ఇగో పెగ్గు పోతుంది చికెన్ ఎత్తివి. నేను మీతో కూర్చుంటే ఏమితోది నేను కూడా మీతో ఇంకో పెగ్గు అయిపోతుంది. థ్యాంక్స్ అన్న. ఈ 2 రోజులలో అమౌంట్ కావాలంటే కాపు. అప్పుడు ఇంటికాడ కట్టేసిన కోడి అదే నానేది? అదే తమ్మి నీ అన్న కొనుకొచ్చిన 1000 రూపాయలు పెట్టి. అదే నేను వచ్చినప్పుడే కట్టేసి నువ్వు కట్టేసిన తప్పించుకున్నది పోయింది. ఏడ దొరుకుతలేదు. చూద్దాం అన్న చూద్దాం. ఇదైతే కానీ ఇది అయినాక చూద్దాం అందరం కలిసి. ఈ పెగ్గు వద్దే అన్న. అరే చుక్కున్నది ముక్కున్నది చిందు కూడా ఉంటే సూపర్ ఉంటుంది మామ. అలా నువ్వు పాట పెట్టు మామ. ఓకేరా రెడీ స్టార్ట్. డీజే పాట పెడుతున్నా మామ. సాగు పెట్టు మామ. లే
ఆగురా వీడు ఎవరో బర్రె మా మధ్యలో ఎగురుతాడు అమ్మాయి అరే అరే ఇది నా కోడి రే ఈ బొచ్చు నా కోడి బొచ్చే అమ్మా నా కోడిని కోసి నాకే చికెన్ అండి నాకే మంది కోసి నన్నే కూర్చుని పెడతారా అత్త నాకు మీ సంగతి చెప్తా. ఒరే శ్రీకాంత్ వారేది నువ్వు తీసినావురా నా దగ్గర పైసలు అయితే వాడుకొని ఎత్తుకొచ్చారా నేను నువ్వు పైసలు ఇచ్చి తెచ్చినావు అనుకున్నారా ఒరే పని దొరుకుతుంది అంటారా అరే ఆగురా రే నా కోడిని కోసి నాకే అన్ని పెడతారా రే. అరే ఆ చేతిలో ఉన్న గంజి నీదేరా నీట్గా నుంచి పట్టుకొచ్చి కోడి నీదే గంజి నీదే ఆ గంజి పట్టుకొని అటే పోరా మీకు దొరకవురా. అరే కోడి నాదే గంజ నాదే మసాలా నాదే నా కోడిని కోసి నన్నే ముస్తారా రే. ఫ్రెండ్స్ మా మహేష్ గారు కదా కోన్ ఎత్తుకొచ్చి దావత్ చేసినట్టు మీరు చేసుకోకూర్రి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నా జర నాలేక మోసపోకుర్రి, గంట కొట్టుర్రి, కామెంట్ పెట్టుర్రి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.